హలో డార్లింగ్స్ అందరూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఎవ్రీథింగ్. అండ్ మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ కి చాలా 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 ధన్యున్నాయి ఉన్నాను గైస్. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్స్, ఈ రోజు మనం బ్లాగ్ లో ఉన్నాం. ఈ బ్లాగ్ వచ్చేసి మీకు డెఫినెట్ గా నచ్చుద్ది. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మ్యాటర్ ఏంటంటే అసలు నేను శివ దీక్ష ఎందుకు చేశాను, అసలు శివ దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు శివ దీక్షలో ఉన్నప్పుడు నాకేం జరిగింది, అసలు ఎలాంటి మెరాకిల్స్ జరిగాయి, ఎలాంటి మెరాకిల్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, డెఫినెట్ గా మీ అందరితో షేర్ చేసుకుంటా. ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్ లోకి ఎంటర్ అయిపోదామా? చలో. ఇక ఇక్కడి నుంచి మొదలెడితే కార్లో బయలుదేరిపోయాం. ఇక ఇంటి దగ్గర అన్ని సెట్ చేసుకొని, ఆ బ్యాగ్ తీసుకొని, క్లీన్ షేవ్ చేపించేసుకొని, ఇక అలా దారి పట్టేసాం అనమాట. ఇక్కడి నుంచి ఎక్కడ ఆక్కోకుండా వెళ్ళాలనేది మన టార్గెట్. ఓకే ఓకే. ఇక వెళ్ళేటప్పుడు మధ్యలో డీజిల్ కోసం ఒకటే ఆగామనమాట. ఆ డీజిల్ కొట్టించుకునే గ్యాప్ లో చిన్న క్లిప్ వేసాను. సో ఇంకా అక్కడ డీజిల్ కొట్టించేసుకొని బయలుదేరిపోయాం. అక్కడ వెళ్ళేటప్పుడు మనకి అమ్మవారి టెంపుల్ ఖచ్చితంగా ఐడియా ఉంటది మా ఏరియాలో ఉన్న వాళ్ళకి. కామెంట్ చేయండి చూద్దాం ఎంత కరెక్ట్. ఇక అటు ఇటు చూసుకుంటూ వెళ్ళేసరికి కర్నూలు వచ్చేసింది. కర్నూలుకి వెళ్ళంగానే ఫస్ట్ చేయాల్సిన పని మనం షాపింగ్ అది చేసాం అనమాట. వెళ్ళి డిమార్ట్కి వెళ్ళాం. డిమార్ట్ లో మనకి కావాల్సిన కొత్త కొత్త వస్తువులన్నీ తీసుకోవాలిగా మరి. సో అమ్మాలంటే మామూలు విషయం కాదనమాట. సో ఇక అన్న వీడియో తీస్తున్నాడు. ఈయన ఎవరో కాదు, మన బ్రదర్ సుమంత్ అనమాట. సో ఇంకా మనం బ్యాక్ కి ట్యాగ్ వేయించేసాం, ఎందుకంటే కొద్ది ఫేస్ చూడంగానే అనుకున్నట్టున్నారు. ఏముందిలే, ఇంకా ఎట్లాంటి ఫేస్ కట్స్ కైనా ఈ ట్యాగ్ పడక తప్పదంట డార్లింగ్స్ డిమార్ట్ లోకి వెళ్ళేటప్పుడు. సో ఇంకేం చేస్తాం, అలా 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 లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వచ్చేసిన తర్వాత కొద్దిగా బ్యాగ్ అన్కంఫర్టబుల్ గా అనిపించి అన్నతో ఫిక్స్ చేయించేసుకున్నా. ఇక పైకి వచ్చేసాము. పైకి వచ్చేసిన తర్వాత నీట్గా నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది డార్లింగ్స్. కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా అన్ని కలర్స్లో కంటే. సో అందుకని ఇంకా ఈ టైప్లోనే ఉంటాను నేను ఎప్పుడైనా సరే బెడ్షీట్లో, ఎందుకంటే కొద్దిగా చలిని బాగా తట్టుకుంటాయి. ఎట్లయినా సరే కొద్ది ప్రైస్ ఎక్కువనే, ఆ ప్రైస్ విషయంలో కొద్దిగా ఎన్నికి వస్తామేమో, కానీ ఇక మిగతా అంతా క్వాలిటీ మాత్రం అద్దరిపోతాయి. మామూలుగా ఉండే కంఫర్ట్ అయితే ఇక తీసేసుకున్నాం. నాకు అది బాగా నచ్చిందని చెప్పేసి అది ప్యాక్ చేయించేసా. సో ఇంక అక్కడి నుంచి చిన్నగా బిల్ కౌంటర్ దగ్గరికి బయలుదేరామన్నమాట. ట్రాలీ కింద నుంచే తెచ్చుకోవాలి. కాదు లేదు కింద బిల్లింగ్. ఇక్కడే మనకి మాస్ లెవెల్ ట్విస్ట్ చెప్పారనమాట. ఫా అనిపించారు. ఇక అక్కడ బిల్డింగ్ లేదని చెప్పేసి అనేసరికి మరీ కిందికి వచ్చేసాం మొత్తం మోసుకొని. ఇక కిందికి వచ్చేసి కింద పనిలో పని బ్రష్లు కూడా తీసుకుందామని చెప్పేసి చూసా. ఇక మంచిగా నచ్చినాయి నాకు ఇవి. ఇక ప్యాక్ చేయించేసినాం, బయలుదేరిపోయినాం. ఇక నీట్గా ఎవరిది వాళ్ళు లగేజ్ చేసుకొని ఇక అన్న షాపింగ్ అన్న చేసేసుకున్నాడు సాయన్న. ఇక మన లగేజ్ కూడా డిక్కీలో పెట్టేసి ఫాస్ట్గా బయలుదేరిపోయాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ చెక్ పోస్ట్ పడుతుంది అంటారా మన. సో అందుకని బయలుదేరిపోవాలి లేట్ చేయకుండా. ఇక అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి కదా అని చెప్పేసి బయలుదేరిపోయినాం. చిన్నగా ఇంకా ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ బోర్ కొట్టేస్తుందా అటు ఇటు చూసుకుంటూ. ఇక రోడ్స్ చూసారా గైస్, మరీ దారుణంగా మేము వెళ్ళే టైంలోనే కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. సో ఇంకా దిబిడి అనమాట రోడ్స్ అన్ని కూడా. ఇటు పక్క మొదలుపెట్టి ఎటు పక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి దిబిడే. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, ఇలాంటి రోడ్ అయినా సరే వెళ్ళక తప్పదు. సో ఇంకా అలా దబిడి దిబిడి అనుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఈ గ్యాప్లో నేను కూడా మంచి స్లీప్లోకి వెళ్ళిపోయాను. ఇక నాకు జర్నీలు అంటే ఫస్ట్ పడదనమాట మనకి బేసిక్గా. ఇక ఫుల్గా నిద్రపోయాను. ఈ గ్యాప్లో ఇంకా మా డ్రైవర్ అన్న సాయి అన్న మంచిగా చిల్ అయ్యారనమాట. సో అట్లా మంచిగా క్లిప్స్ చేసుకున్నారు. ఇక మంచి హైవే ఎక్కేసాం. ఈ హైవే ఎక్కేసిన తర్వాత ఒక పెద్ద కెనాల్ ఉందన్నమాట. ఇంతకుముందు వీళ్ళు ప్రీవియస్గా మాలలు వేశారు. సో వీళ్ళు మాలలు వేసినవి ఎందుకు గంగార్పణం చేయాలి అంటే, వీళ్ళు కొంతమంది గట్టిగా ఉంటాయి మాలలు, అంటే నెక్స్ట్ టైం మనం వేసినప్పుడు తెగిపోకూడదు, 41 days అవి తెగిపోకుండా ఉండాలని చెప్పేసి. సో పాతవి ఏవైతే ఉంటాయో ఈ మాలలన్నీ కూడా తీసుకెళ్ళి వాటర్లో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాటర్లో సమర్పిస్తారనమాట. దీన్నే మనం గంగార్పణం అంటాం బేసిక్గా చెప్పాలంటే.
సో ఇంకా అన్న వాళ్ళిద్దరు కూడా వాటర్లోకి వేస్తారు మాలల్ని. సో ఇంకా కొత్త మాలలు ఆల్రెడీ మన కార్లో రెడీగా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి ఓం నమ శివాయ అనుకుంటూ బయలుదేరిపోయాం. సో బయలుదేరి ఇక మంచి రెస్టారెంట్ దగ్గర ఆపారనమాట. మనం ఇప్పుడు వెళ్ళబోయే రెస్టారెంట్ పేరు గీతా భవన్. సో దీనిలో మనం ఆర్డర్ ఇచ్చుకుంది టమోటా రైస్ అనమాట. బాగానే ఉంది. సో ఇంకా అలా తినేసి నీట్గా బయలుదేరిపోయాం. అక్కడి నుంచి ఇక వెళ్ళే దారిలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి అయితే ఫారెస్ట్ ఏరియా. బట్ ఫారెస్ట్ ఏరియా కాదంట అది. బట్ అటు సైడ్ ఉండే చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి కదా, సో అక్కడ ఏరియా అన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇది మనం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ మెయిన్ చెక్ పోస్ట్ ఇది, ఫారెస్ట్ చెక్ పోస్ట్ అని మీకు కనిపిస్తుంది కదా నీట్ గా. ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎటువంటి ఆటంకాలు జరగకూడదు అని చెప్పేసి పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ మొక్కండి దయచేసి. ఎందుకంటే క్రూర మృగాలు చాలా ఎక్కువ ఉన్నాయంట ఆ అడవిలో. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. అంటే మరేమో మీరు అనుకునే షేడ్స్ లేవు కానీ ఏదో కొద్దిగా గొప్ప షేడ్స్ అనమాట. ఇక జై శ్రీరామ్ అనుకుని బయలుదేరిపోయాం అక్కడ నుంచి. ఇక ఎంటర్ అవుతున్నప్పుడే కొద్దిగా మనుషులకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే గూస్ బంప్స్ రావాల్సిందే, ఆ అడవి ప్రాంతం అలాంటిది. ఇక్కడ రాగానే వెదురు బొంగులతో నిండిపోయిన అడవి, నిర్మానుషంగా ఉంటుంది డార్లింగ్స్. ఎక్కడ కూడా దిక్కండి దయచేసి. అంటే దిగడం మీ ఇష్టం అనుకోండి, రిస్క్ చేయకపోతే లైఫ్ లో రిస్క్ మాత్రమే ఉంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దిగుతారు, డౌటే లేదు. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. ఈ బ్యాక్గ్రౌండ్ కి ఏం తక్కువ లేదు మీకు వ్యూవర్స్ కి. సర్లే ఇంకేముంది కానీ ఇక రాగానే రోడ్డు పైకి ఫస్ట్ మనకి ఎంట్రీ ఇచ్చారనమాట కోతులందరూ. ఈ కోతులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు గైస్, చాలా ఉంటాయి అనమాట. ఈ దీనిలో ఎంట్రీ తర్వాత ఇంకో ఎంట్రీ ఉంటది, ఆ ఎంట్రీని కూడా చూద్దరు కానీ. ఇదే నేను చెప్పిన ఆ సెకండ్ వ్యూ. ఆ సెకండ్ వ్యూ ఏంటి అంటే అసలు ఫుల్ గోమాతలు రోడ్డు పైన మొత్తం ఉంటారనమాట. ఎట్లా అంటే మీరు ఎవరైనా షూటింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం లీజ్ కి తీసుకునే పనే లేదు, ఫ్రీగా బికాస్ రోడ్ పైన ఉంటారనమాట, అది మ్యాటర్. సో ఇంకా ఒక మంచి లొకేషన్ దగ్గర ఆగాము బాగుందని చెప్పేసి. ఆ లొకేషనే డేంజర్ లొకేషన్ అనమాట. మనం ఇట్లాంటి తెలిసి కూడా ఎందుకు ఆగుతామంటే మనం మనుషులం అబ్బా, మనం ఎప్పుడు మారుతామని అసలు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. సర్లే ఇంత చిన్న చిన్న విషయాలకు అంత పెద్ద పెద్ద డైలాగులు ఎందుకులే గానీ, ఇక చల్లగాలి ఉంది కదా అని చెప్పేసి అలా ఆపుకొని చల్లగాలిని ఆస్వాదించాం అలాగా. ఇంకా చల్లగాలిని పీల్చుకొని అన్న వాళ్ళతో చిన్న వీడియో తీసుకున్నా. ఇక అక్కడే ఉంటే కొద్దిగా డేంజర్ ఏమో అని చెప్పేసి పొజిషన్ మార్చేసాం. సో ఇక బయలుదేరిపోయాం. ఇంకా బయలుదేరిపోయి అప్పటికి లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఒక మనకి మెయిన్ ఎంట్రీ ఉంటది, లైక్ అక్కడ మనం హిల్ ఎక్కే పొజిషన్. ఆ హిల్ ఎక్కే పొజిషన్ దగ్గరే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఇదే అనమాట మనకి మెయిన్ లొకేషన్. ఇదేంటంటే ఇక్కడ నుంచి మనకి ఇంకా అప్ అనమాట పొజిషన్ అంతా. మనం ఇక్కడ నుంచి మొత్తం కొండెక్కడమే ఉంటుంది. ఇక ఈ గ్యాప్లో మనం చిన్నగా వెళ్ళే దారిలో చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా మనకి దారిలో కనిపిస్తాయి. అక్కడ అంతా చూసుకుంటూ ఆ వ్యూ మొత్తం లొకేషన్ చాలా బాగుంది డార్లింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇదే లాస్ట్ ఊరు. ఓకే, ఈ ఊరు తర్వాత మీకు ఎటువంటిది కూడా ఏం కనిపించదు. అందుకని మీరు ఏది తినాలనుకున్నా సరే, ఇట్లా స్నాక్స్ కావచ్చు, మీకు ఏదైనా సరే మీకు నచ్చింది ఏదైనా సరే ఇక్కడే తినేసి మీకు ఏమైనా కావాలన్నా కూడా తీసుకొని వెళ్ళాలి. అంటే మధ్యలో మళ్ళీ ఎక్కడ కూడా ఆగడానికి ఉండదు, ఆగడానికి అసలు ఫస్ట్ టైం దొరకవు అనమాట మీకు. సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతే ఇక్కడ మొత్తం లొకేషన్ చూసుకోవచ్చు. కొండలు ఎక్కుతున్నాం ఆల్రెడీ మనం. ఇక ఇక్కడ నుంచి చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు మాత్రమే డ్రైవ్ చేస్తే బెటర్ నా ఒపీనియన్ డార్లింగ్స్. ఎందుకంటే చాలా మంది అరకొర డ్రైవింగ్ తోనే ఎక్కేస్తారు రోడ్లకి. సో అట్లాంటి వాళ్ళు దయచేసి శ్రీశైలం ఘాట్ రోడ్స్ మీద డ్రైవ్ చేయకండి, ఎందుకంటే ఫర్ యువర్ సేఫ్టీ అనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలుసు మీకు ఆల్రెడీ అక్కడ. ఎందుకంటే చాలా వరకు యాక్సిడెంట్ అయిన కార్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను చూస్తూనే ఉంటా, ఏదో ఒక వెహికల్ ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి ఉంటుంది. సో ఇంకా అదనమాట డ్రైవింగ్ విషయానికి వస్తే. ఎక్స్పీరియన్స్ డ్రైవర్ తో వెళ్తే మీరు ఖచ్చితంగా మంచి సేఫ్ గా ఫీల్ అవుతారు. సో ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఫుల్ లొకేషన్స్ ఉంటాయి డార్లింగ్స్. ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ది బెస్ట్ అనమాట శ్రీశైలం అని మీరు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాల్సిన టూర్ అనమాట ఇది. సో ఇంకా ఎంటర్ అయిపోయాం. ఇదే మెయిన్ ఎంట్రీ, చూసారు కదా శ్రీశైలం. ఎస్, ఫైనల్లీ ఇన్ శ్రీశైలం. మొత్తానికి మనం శ్రీశైలం రీచ్ అయిపోయాం. ఇక్కడ మనం రూమ్ తీసుకొని అది ఇది అనేసరికి లైట్ ఫెల్ అయిపోయింది డార్లింగ్స్. ఇక్కడ కూడా షాపింగ్ చేయాల్సి వచ్చింది. షాపింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ తులసిమాల కావాలి. తులసిమాల అనేది మీకు మాల గురించి చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి వీలైతే. శివదీక్ష చేసేటప్పుడు మనకు కావాల్సిన 3 మాలలు. రుద్రాక్ష మాల చాలా ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ రుద్రాక్ష మాలనే. రుద్రాక్ష మాల తర్వాత
స్ఫటికమాలతో పాటు తులసిమాల స్ఫటికమాల అనేది అసలు ఎందుకు వాడతారు అనేది నేను చెప్తాను తర్వాత పార్ట్ 2 వీడియోలో చెప్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అప్పుడు ఫేస్ రివీల్ కూడా అవుద్ది కదా, సో ఇంకా అట్లా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇక బయలుదేరిపోయాం. ఎక్కడికి? ఫుడ్ కోసం మనకి ఫ్రీగా దొరుకుతుంది కదా శ్రీశైలంలో ఫుడ్. మీరు వెళ్ళాలి జస్ట్ అంతే వెతుక్కుంటూ. అక్కడ సత్రం ఉంటుంది ఒకటి, అన్నదాన సత్రం అనమాట. అక్కడికి వెళ్తే చాలా బాగుంది డార్లింగ్స్. ఫుడ్ విషయానికి వస్తే క్రౌడ్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటది. సో ఇంకెక్కడైనా సరే దేవస్థానంలో ఫుడ్ అనేది చాలా బాగుంటుందని అనుకుంటాం, అండ్ అనుకోవడం కాదు బాగుంది కూడా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి సాంబార్ రైస్ అసలు ఎటువంటి రెస్టారెంట్కి మాత్రం తగ్గలేదు. అండ్ తర్వాత ఇది నాకు గుర్తులేదు సరిగ్గా, బట్ లాస్ట్ లో కర్డ్ రైస్ తిన్నా. సో ఇంక అక్కడికి సంపూర్ణమైంది నాకు. ఇక తినడం కంప్లీట్ అయిపోయింది. ఇక పక్కనే మనకి లడ్డు సెక్షన్ కూడా ఉంటది. లడ్డు కౌంటర్ లడ్డూలు తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ జల్లి బయలుదేరిపోవాలని చెప్పేసి. ఇంకా తెల్లారులు పడుకోలేదన్నమాట. ఇక మాలలు వేస్తామన్న చెప్పి ఆ ఎగ్జైట్మెంట్ లోనే ఉండిపోయాను నేనైతే. ఇక మా అవుట్ఫిట్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటది. కానీ ఇక్కడ మనం మాల ధరించలేదు ఇంకా. దీక్ష అనేది స్టార్ట్ అవుతుంది మనం ఎప్పుడైతే మాలను ధరిస్తామో. సో అక్కడికి వెళ్ళడం కోసం టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా టెంపుల్కి వెళ్లే దారిలో చిన్నగా స్టిల్ ఇచ్చుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైం కదా మనకి కొద్ది నిబ్బి శాస్త్రాలు ఉంటాయి. ఆపండి ఆపండి వినండి, పైకి వచ్చి చెప్తా ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అలా బయలుదేరిపోయాము ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసుకోవడానికి అయితే ఉండదు డార్లింగ్స్ అక్కడ. సో ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇదంతా మీరు చూస్తుంది కూడా ఆల్రెడీ మేము శివమాలలు ధరించి బయటకు వచ్చేసాం. సో ఇక్కడ మీరు లొకేషన్ చూసుకోవచ్చు. అసలు ఎంత ఫాగీ ఉందంటే డార్లింగ్స్, లిటరల్లీ 7:30 అవుతుంది అప్పటికి మేము చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. లిటరల్లీ ఒక ఫ్రిడ్జ్ లో ఉంటుంది చూడు, ఫ్రిడ్జ్ లో ఉండే క్లైమేట్ ఉందన్నమాట అక్కడ. ఇక ఈ టెంపరేచర్ లో ఎలా స్నానాలు చేయాలో ఆ 4:30కి లేజీ అనుకొని భయపడిపోయా బేసిక్ గా. కానీ శివ దీక్షలో ఎంటర్ అయిన తర్వాత ఎట్లాంటిదైనా సరే మనకి కష్టం అనిపించలే. సో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను డార్లింగ్స్, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. నాకైతే అన్ని కూడా పాజిటివ్ గానే జరిగాయి డార్లింగ్స్. మొత్తానికి మన శివదీక్ష అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఈ వీడియోలో మీకు అర్థమైపోయింది. సో పార్ట్ 2 వీడియో మీకు కావాలనుకున్నారా ఖచ్చితంగా కమెంట్ చేయండి పార్ట్ 2 అని చెప్పేసి. సో ఈ వీడియోకి 100 లైక్స్ అయితే మాత్రం నేను ఫేస్ రివీల్ తో సహా మీకు ఆ వీడియోలో కనిపిస్తాను లీక్స్. ఇదనమాట వీడియో ఈ రోజుకి. ఈ బ్లాగ్ చాలా పెద్దగా అనిపించింది నాకైతే. సో మీకు కూడా లాగే అనిపించలేదని అనుకుంటున్నా ఐ థింక్. సో మ్యాటర్ ఏంటంటే డార్లింగ్స్, ఈ వీడియోలో మీరు నన్ను మాస్క్ తో చూసారు. సో ఆఫ్టర్ 6K పార్ట్ 2 కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తారో నాకు తెలీదు, బట్ కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా పార్ట్ 2 కామెంట్ చేయాలి. చూద్దాం మళ్ళీ ఎంతమంది కామెంట్ చేస్తారో. ఇంకా వెళ్ళొస్తా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. MMR సైనింగ్ ఆఫ్.